పహల్గామ్ సంఘటన గుర్తుంది కదా. పాకిస్తాన్ నుండి వచ్చినటువంటి తీవ్రవాదులకి లోకల్గా ఉన్నటువంటి ఒక ఇద్దరు సహకరించి వాళ్ళ ఇంట్లో అట్టి పెట్టుకుని ఆ ప్రదేశాలన్నీ చూపించి పాకిస్తాన్ నుండి వచ్చిన ముగ్గురికి, అలాగే వాళ్ళ ఆయుధాలని జాగ్రత్తగా అక్కడి నుంచి ఎక్కడ దాచారో అవి తీసుకొచ్చి వాళ్ళ చేతికి అందించి ఈ దాడికి కారణమయ్యారు. వాళ్ళు అరెస్ట్ అయి ఉన్నారు, జైల్లో ఉన్నారు. చంపిన వాళ్ళు పారిపోయారు, పాకిస్తాన్కి వెళ్ళిపోయారు. ఆ రోజున జరిగిన ఇన్సిడెంట్, ఆ తర్వాత పాకిస్తాన్ మీద మనం చేసిన యుద్ధం, ఇదంతా గుర్తుంది. ఇప్పుడు మరొక పెద్ద కుట్ర అదృష్టవశాత్తు ఆగిపోయింది అనుకుంటా. ఎందుకంటే రిజ్వాన్ అనేటటువంటి వాడిని పూణేలో అరెస్ట్ చేశారు. వీడు అక్కడ స్లీపర్ సెల్, అక్కడ లోకల్గా చిన్న చిన్న పనులు చేసుకుంటూ బ్రతుకుతుంటాడు, చిన్న చిన్న వృత్తులు చేసుకుంటూ బ్రతుకుతుంటాడు. చుట్టుపక్కల అందరితో, అన్ని మతాల వాళ్ళతో స్నేహంగా ఉంటాడు, హిందువులతో బాగా స్నేహంగా ఉంటాడు. వాడు తాజాగా ఒక నలుగురు తీవ్రవాదుల్ని ఇండియాలో వాళ్ళకి చేతన అటాక్ చేయడానికి ప్లాన్ చేస్తే పాకిస్తాన్ దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఏ ప్లేసుల్లో బాంబులు పేల్చాలి, లేదా ఏ ప్లేసుల్లో ప్రజల ప్రాణాలు తీయాలి, ఎక్కడ ఏం వాడచ్చు, ఏ వెపన్స్ అన్నటువంటి రెక్కీ చేశాడు. పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి పర్సన్స్తో కలిసి ఇదంతా చూపించాడు. ఇది తాజాగా తేలిన అంశం. రిజ్వాన్ అనేవాడిని అదుపులో తీసుకున్నారు. వాడిని ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. వాడి మీద ఆల్రెడీ వాడిని పట్టుకున్నాక తెలిసింది ఏంటంటే వాడి మీద ఆల్రెడీ 3 లక్షల రివార్డు ఉంది. వాడు పారిపోయి తలదాచుకుంటున్నాడు. వాడు అక్కడ టెర్రరిస్టే. ఇప్పుడు జాగ్రత్తగా జనంతో మమేకమైపోయి మామూలు వ్యక్తిలాగా ఇప్పుడు ఎట్లయితే విజయనగరంలో జరిగిందో, ఎట్లయితే నంద్యాలలో జరిగిందో అట్లా తాజాగా బయటపడ్డటువంటి అంశం. దేశం మరొక పెద్ద కుట్ర నుంచి బయటపడిందని చెప్పుకోవాలి.